పగ, ప్రేమ ఎపిసోడ్ 6. ప్రణవ్ మాట ప్రేమ కోసమే పరితపిస్తున్న నైనా అతన్ని అంత దగ్గరగా చూడగానే ఎమోషనల్ అవుతుంది. ఆమెని అలా చూసి షాక్ అయిన ప్రణవ్ ఏకాంతంలో నైనాకి అంతసేపు దగ్గరగా ఉండడం అదే మొదటిసారి కావడంతో అలా చూస్తూ ఉండిపోయాడు. ఏడవడం వల్ల ఎర్రగా కందిన ఆమె బుగ్గలు, ముక్కును చూసి చిన్నగా నవ్వుతూ బుల్లి బటర్ఫ్లై లాగా ఎంత ముద్దుగా ఉన్నావో అని ఆమె ముక్కు లాగుతూ అన్నాడు ప్రణవ్. ఆ మాటలు విన్న నైనాకి ఏడుపు ఆగలేదు. బాధగా అతని గుండెల్లో తన మొహాన్ని దాచుకుంది. ప్రణవ్ ఆమె తల నిమురుతూ, నువ్వెంత ఏడ్చినా నా మనసు కరగదు, నేనింతే, ఇలాగే ఉంటాను, కాబట్టి నిన్ను నువ్వు స్ట్రాంగ్గా చేసుకో అని అన్నాడు. నైనా తలెత్తి చూడగానే ప్రణవ్ ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఇంకా ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ ఎమోషనల్ అవ్వడంతో అతని నోట్లో నుండి మాట కూడా రాక నైనాని పక్కన జరిపి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే నైనా ఇంకా పెద్దగా వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది. ప్రీతిని డైవర్ట్ చేయాలని ఇరుక్కుపోయాడు విష్ణు. ఆమెతో మాట్లాడుతున్న ప్రతి సెకండ్ అతనికి ఒక యుగంలా గడుస్తుంది. కానీ నైనా కోసం ప్రీతిని భరించడానికి రెడీ అయ్యాడు. మరోవైపు నిఖిల్ కిచెన్ని క్లీన్ చేస్తున్నాడు. కాసేపటికి ఫ్రెష్ అయి కిందికి వచ్చిన నైనా నిఖిల్ని చూసి లోపలికి వెళ్ళి, ఏం చేస్తున్నావు అని సైగలు చేస్తూ అడిగింది నైనా. ఏంటి, నాతో కూడా మాట్లాడొద్దని మా వాడు నీకు వార్నింగ్ ఇచ్చాడా, సైగలు చేస్తున్నావు అని నవ్వి, రాత్రి ఆ రాక్షసి వంట చేస్తానని చెప్పి కిచెన్ మొత్తం పాడు చేసింది, అందుకే నీకు హెల్ప్ చేద్దామని కాస్త క్లీన్ చేస్తున్నాను అని నవ్వాడు నిఖిల్. దానికి నైనా కూడా చిన్నగా నవ్వింది. నువ్వు నవ్వితే చాలా బాగున్నావు నైనా, ఆ రాక్షసుడికి తెలియకుండా అప్పుడప్పుడు నవ్వడానికి ట్రై చేయి అని చెప్పి, ఈ కిచెన్లో ఏవి ఎక్కడ పెట్టాలో నాకు తెలియడం లేదు, కాస్త నువ్వే చూసుకో అని అన్నాడు నిఖిల్. సరే అన్నట్టు నవ్వుతూ తలూపిన నైనా, అన్నింటికీ ఆ నవ్వు తలూపడమే సమాధానమా, కాస్త నోరు తెరిచి మాట్లాడు అని అన్నాడు నిఖిల్. నిఖిల్ మాటకి ఆశ్చర్యపోయింది నైనా. వెంటనే రెస్పాండ్ అవ్వబోయేసరికి నిఖిల్ మొబైల్ రింగ్ అయింది. నంబర్ చూసుకొని, హా, అర్జెంట్ ఆఫీస్ కాల్, ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు నిఖిల్. ఇదేంటి నిఖిల్ అన్నయ్య ఇలా అంటున్నాడు, నాకు మాటలు రావని తనకు తెలీదా అని అనుమానంగా అనుకుంది నైనా. కాల్ మాట్లాడుతూ గార్డెన్లోకి వచ్చిన నిఖిల్కి ప్రీతి విష్ణుని అతుక్కొని మరీ కూర్చొని మాట్లాడడం కనిపించి నవ్వుకుంటూ కాల్ కట్ చేసి అక్కడే నిలబడి విష్ణు అవస్థలు చూస్తున్నాడు. నిఖిల్ని గమనిస్తున్న విష్ణు నిఖిల్ని సేవ్ చేయమని కళ్ళతోనే బ్రతిమలాడడం మొదలుపెట్టాడు. కానీ నిఖిల్ మాత్రం అతని పరిస్థితి చూసి డ్యాన్స్ చేస్తూ వెక్కిరిస్తున్నాడు. నిఖిల్ చేసే పనులకు విష్ణు కోపం అరికాళ్ళ నుంచి నెత్తి వరకు పాకింది. ప్రీతి, ఆ పువ్వులు చూడు ఎంత బాగున్నాయో అని ఆమెను డైవర్ట్ చేసి, చంపేస్తా వెదవా, సేవ్ చేస్తావా లేదా అని సైగ చేస్తూ వేలు చూపించి బెదిరించాడు విష్ణు. అస్సలు చేయను అన్నట్టు తల అడ్డంగా ఊపుతూ వెక్కిరిస్తున్నాడు విష్ణు. ఏ ఫ్లవర్స్ విష్ణు, నాకేం కనిపించలేదు అని విష్ణు చేతిని హోల్డ్ చేసుకోవడానికి చూసింది ప్రీతి. కానీ విష్ణు తన చేతిని వదిలించుకొని, అటువైపు కాదు ప్రీతి, ఇటువైపు అంటూ మరొక వైపు చూపించి వెనక్కి తిరిగి నిఖిల్తో నమస్కారం పెట్టి, దండం పెడతాంరా బాబు, దీని పీడ వదిలించు అని బ్రతిమలాడాడు. విష్ణు పరిస్థితి చూస్తే నిఖిల్కి జాలి అనిపించి వెంటనే, ప్రీతి, నీ బ్రదర్ పిలుస్తున్నాడు అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నా బ్రదరా, నాకు బ్రదర్స్ ఎవరు లేరే అని ఆశ్చర్యంగా అంది ప్రీతి. ఓ సారీ, ప్రణవ్ పిలుస్తున్నాడు అని నవ్వు ఆపుకుంటూ అన్నాడు నిఖిల్. ఆ మాటకి అతన్ని కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళింది ప్రీతి. లోపలికి వెళ్తున్న ప్రీతిని చూసి విష్ణు గాఢంగా ఊపిరి తీసుకొని, దేవుడా, ఇది కళ్ళతోనే రేప్ చేస్తుందిరా, అది అలా తినేసేలా చూస్తుంటే నా మీద నాకే అసహ్యం కలుగుతుంది అని ఏడుపు మొహం పెట్టాడు. ఊరుకో బావా, ఆడపిల్ల మన వెంట పడుతుంటే ఎంత సరదాగా ఉంటుంది, నువ్వేంటి ఏడుపు మొహం పెడుతున్నావు అని కవ్వించాడు నిఖిల్. సరదా ఏంట్రా బాబు, అది కళ్ళతోనే కాపురం చేస్తుంటే అని మొహం అసహ్యంగా పెట్టాడు విష్ణు. స్టడీ రూమ్లో కూర్చొని కిచెన్లో వర్క్ చేసుకుంటున్న నైనాని గమనిస్తున్నాడు ప్రణవ్. అప్పుడే ఆ రూమ్లోకి వచ్చిన ప్రీతి, ప్రణవ్ పిలిచావా అని అడిగింది. కానీ ప్రణవ్ చూపు నైనా మీద ఉండడంతో ఆమె మాటలు పట్టించుకోవడం లేదు. ప్రణవ్ పిలిచావా అని మళ్ళీ గట్టిగా పిలిచింది ప్రీతి. కానీ ప్రణవ్ మాత్రం పట్టించుకోనట్లుగా నైనా వైపే చూస్తున్నాడు. ప్రణవ్
అని ఈసారి గట్టిగా అరిచింది ప్రీతి. ఆమె అరుపుకి డిస్టర్బ్ అయిన ప్రణవ్ కోపంగా వాట్ అని అరిచాడు. వాట్ ఏంటి? ఇందాక నుంచి పిలుస్తున్నాను వినిపించడం లేదా? అని కోపంగా అరిచింది ప్రీతి. హే! వర్క్ చేసుకుంటున్నాను కనిపించడం లేదా? ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? గెట్ అవుట్ అని అరిచాడు ప్రణవ్. అతను అలా అనేసరికి ప్రీతి అహం దెబ్బతినింది. కోపంతో కళ్ళెర్ర చేసి చూసింది. ఇంటికి పిలిచి మరీ నన్ను అవమానిస్తున్నావు కదా? ఇంతకింత అనుభవించే రోజు నేను తీసుకొస్తాను అని అనుకుంటున్న ప్రీతి ప్రణవ్ పదే పదే నయన వైపు చూడడం గమనించి ఓ నీ మనసు దాని వైపు మళ్ళిందా? చూస్తా మీరిద్దరూ ఎలా హ్యాపీగా ఉంటారో నేను చూస్తా అని అనుకుంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయింది. ఘట్టమనేని నిలయం. ఇంటి ముందు ఆగిన కార్లని ఒక 22 ఏళ్ల అమ్మాయి దిగి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చింది. సోఫాలో కూర్చొని పని వాళ్ళతో మాట్లాడుతున్న శకుంతలని చూడగానే ఆనందంతో అమ్మమ్మ అని గుమ్మం నుండి అరుస్తూ లోపలికి వెళ్ళింది. ఆ పిలుపుకి తల తిప్పి చూసిన శకుంతలకి ఆనందంతో పరిగెత్తుకొస్తున్న అక్షయ్ కనిపించేసరికి అక్కి బంగారం అంటూ ఎదురు వెళ్ళింది. అమ్మమ్మ అని ఫోర్స్గా శకుంతలని హగ్ చేసుకొని ఉక్కిరి బిక్కిరి చేసేసింది అక్షయ. అక్షయ నిఖిల్ ఒక్కగాని ఒక చెల్లి. ప్రణవ్ ఫాదర్ నిఖిల్ ఫాదర్ క్లోజ్ ఫ్రెండ్స్. పిల్లలంతా ఒకే ఏజ్ కావడంతో ఎక్కువగా శకుంతల దగ్గర ఉండడం వాళ్ళకి అలవాటు. నిఖిల్ పేరెంట్స్ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఫారిన్ వెళ్ళినప్పటి నుండి నిఖిల్ అక్షయ వెళ్ళడానికి ఒప్పుకోకపోవడంతో శకుంతల వాళ్ళిద్దరినీ కూడా తన దగ్గరే పెంచింది. పైగా ప్రణవ్ సిబ్లింగ్స్ అయిన యశ్ శ్రీవల్లి అక్షయ ఒకే ఏజ్ కావడంతో ముగ్గురి మధ్య మంచి బాండింగ్ ఉంది. నా తల్లే నా బంగారమే ఈ అమ్మమ్మను వదిలేసి 2 ఏళ్ళు అయింది. ఒక్కసారి కూడా ఇండియా రావాలనిపించలేదా అని అక్షయాన్ని ముద్దు చేస్తూ అంది శకుంతల. చాలా అనిపించింది అమ్మమ్మ, కానీ ఏం చేయను, అన్నయ్య ప్రణవ్ బావ ఇద్దరూ కలిసి నన్ను కెనడాకి పార్సల్ చేశారు అని ఏడుపు మొహంతో చెప్పింది అక్షయ. నువ్వు వెళ్ళింది నీ పేరెంట్స్ దగ్గరికేనే రాక్షసి అని నవ్వుతూ అక్కడికి వచ్చిన శ్రీవల్లి. ఎలా ఉన్నావే అని శ్రీవల్లిని హక్ చేసుకుంది అక్షయ. సూపర్ ఉన్నా నక్కి అని గట్టిగా హక్ చేసుకుంటూ చెప్పింది శ్రీవల్లి. అక్షయ అరుపుకి బయటికి వచ్చిన యశ్ నవ్వుతూ హే కోతి ఇండియా ఎప్పుడొచ్చావే? నేను సంతోషంగా ఉంటే నీకు నచ్చట్లేదా? సడన్గా ఊడిపడ్డావు అని ఆట పట్టిస్తూ అన్నాడు. అక్షయ కోపంగా పోరా కొండముచ్చు, నువ్వే ఎక్స్ట్రా లగేజ్ గాడివి అని తిట్టి చూడమ్మమ్మ ఆ యశ్ గాడు ఏమంటున్నాడో అని రాగం తీసింది అక్షయ. అబ్బబ్బబ్బబ్బా 2 ఏళ్ళు ఇండు ప్రశాంతంగా ఉంది, రాగానే మొదలుపెట్టారు, ఇక ఇల్లు కిష్కింద కాంతానే అని తల పట్టుకుంది శకుంతల. అమ్మమ్మ అని మారంగా అరిచింది అక్షయ. అవునే నువ్వు వస్తున్నట్టు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అని అడిగింది శకుంతల. అదేంటి అన్నయ్య కాల్ చేసి చెప్పాను కదా, మీకు చెప్పలేదా అని అడిగింది అక్షయ. సరిపోయింది, ప్రణవ్ గాడు ఫామ్ హౌస్కి షిఫ్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది కదా, ఇక నిఖిల్ కూడా అక్కడే అని అంది శకుంతల. దానికి ఆశ్చర్యపోతూ అన్నయ్య వాళ్ళు అక్కడుంటే మరి నయన వదిన ఎక్కడుంది అని అడిగింది అక్షయ. నయన కూడా ప్రణవ్తో పాటు ఫామ్ హౌస్లోనే ఉంది అని చెప్పింది శకుంతల. అదేంటమ్మమ్మ, ప్రణవ్ బావ అక్క ఇక్కడెందుకు ఉండట్లేదు, నీకు బావకి ఏమైనా గొడవలు అయ్యాయా అని భయంగా అడిగింది అక్షయ. అదేం లేదులేవే, కొన్ని రోజులు నయనతో కలిసి ఒంటరిగా ఉండాలనుకుంటున్నానని పెళ్లి రోజే నయనని తీసుకొని ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు ఆ ప్రణవ్ గాడు. నేను చాలాసార్లు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని పిలిచాను, కానీ వాడు ఎప్పుడొచ్చాడు, ఆఫీస్కి కూడా అక్కడి నుంచే వెళ్తున్నాడు గాడిద ప్రణవ్ని తిట్టుకుంటూ చెప్పింది శకుంతల. మరి తను ఎక్కడున్నాడు అని అడిగింది అక్షయ. తనంటే ఎవరు అని అర్థం కానట్టు అడిగింది శకుంతల. అదే అదే అమ్మమ్మ విష్ణు అని తడ్డుబడుతూ అడిగింది అక్షయ. వాడు కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, ఊరికి చాలా దూరం కదా, నయనాన్ని అక్కడ ఒంటరిగా ఉంచడం సేఫ్ కాదని విష్ణుని కొన్ని రోజులు అక్కడే ఉండమని ప్రణవ్ రిక్వెస్ట్ చేశాడు, అందుకే వాడు కూడా అక్కడే ఉంటున్నాడు అని చెప్పింది శకుంతల. అది విన్న అక్షయ సంతోషంగా అలాగా, అయితే ఇప్పుడే నేను ఫామ్ హౌస్కి వెళ్తాను, నాకు అన్నయ్యని చూడాలని ఉంది అని బయటికి పరుగు పెట్టిందల్లా ఆగి యష్ని చూసి నువ్వు వల్లి కూడా వస్తారా అని అడిగింది. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి, నువ్వు వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రీవల్లి. అక్షయ యశ్ వైపు చూసేసరికి అతను ఆమె దగ్గరికి వచ్చి చిన్నగా చెవిలో ఏంటి మేడం ఈ 2 ఏళ్లలో కెనడాలో
బక్రా ఎవరు దొరకలేదా? మళ్ళీ విష్ణు అన్నయ్యని బలి చేయడానికి రెడీ అయ్యావా అని చిన్నగా అన్నాడు. రేయ్ చిన్నగా అని శకుంతల వింటుందేమో అని టెన్షన్గా అమ్మ వైపు చూసి, బెస్ట్ ఫ్రెండ్ అని నీతో అన్ని సీక్రెట్స్ చెప్పినందుకు నన్ను ఆట పట్టిస్తున్నావా? 2 ఏళ్ళయిందిరా బాబు నా విష్ణుకి దూరంగా ఉండి, ఆ మాత్రం బెంగుండదా అని మూతి ముడుచుకుంటూ అంది అక్షయ. నువ్వు అంతలా తాపత్రయపడుతున్నావు కానీ ఆ విష్ణు అన్నయ్య హృదయం కలిగిందో లేదో వెళ్ళి ట్రై చేసుకో అని అన్నాడు యష్. చూస్తూ ఉండు, ఏదేమైనా సరే నేను ఖచ్చితంగా మీ అన్నని పెళ్లి చేసుకొని తీరుతాను అని ఉక్రోషంగా చెప్పి ఫామ్ హౌస్కి స్టార్ట్ అయింది అక్షయ. విష్ణు గార్డెన్లో పప్పిని ఆడిస్తున్నాడు. నిఖిల్ కూడా అక్కడే కూర్చొని ఆఫీస్ కాల్ మాట్లాడుతున్నాడు. బాల్కనీలో ఉన్న ప్రీతి విష్ణు వైపే తినేసేలా చూస్తుంది. అది గమనించిన నిఖిల్ విష్ణుకి సైగ చేసి ప్రీతిని చూపించి నవ్వాడు. వామ్మో ఇదేంట్రా ఇలా చూస్తుంది అని ప్రీతికి కనిపించకుండా వెనక్కి తిరిగాడు విష్ణు. పెద్దగా పోటుగాడ్లాగా జిమ్ బాడీ వేసుకొని 6 ప్యాక్తో మమ్మల్ని డామినేట్ చేస్తూ అమ్మాయిలను అటెన్షన్ అంతా మీ వైపే తిప్పుకుంటావు కదా, అనుభవించు అని కవ్విస్తూ అన్నాడు నిఖిల్. రే బావా నీకేమైనా పగుంటే తర్వాత తీర్చుకో, ముందు దీని గోల వదిలే మార్గం చూడరా. అది అలా కళ్ళతోనే నా బాడీని కొలుస్తుంటే నా ఒంటి మీద తేళ్ళు జరురు పాకినట్టు అనిపిస్తుంది అని అన్నాడు విష్ణు. అరే ఎందుకురా అంత భయం, ప్రీతి కూడా అందంగానే ఉంటుంది, పైగా ఇండియాలోనే టాప్ బిజినెస్ మ్యాన్ కూతురు, నీకు ఇంతకంటే మంచి ఆప్షన్ దొరుకుతుందా అని కన్ను కొట్టాడు నిఖిల్. రే ఆ జిడ్డుని తీసుకొచ్చి నాకు అంటగట్టాలనుకుంటున్నావు, ఇది మాత్రం తప్పురా, మహాపాపం. ఫ్రెండ్కి ద్రోహం చేస్తే నీకు ఈ జన్మకి పెళ్ళి కాదు, ఇదే నా శాపం అని ఉక్రోషంగా అన్నాడు విష్ణు. ఆ మాటకి ఒక్క సెకండ్ సైలెంట్ అయిన నిఖిల్ మళ్ళీ నవ్వుతూ, సారీ బావా, నీకు నేను ఏ హెల్ప్ చేయలేను, అదిగో ఆ జిడ్డు ఇటువైపే వస్తుంది, నువ్వెలా డీల్ చేసుకుంటావో చేసుకో అని అక్కడి నుండి నవ్వుతూ వెళ్ళిపోయాడు నిఖిల్. రే మిత్రద్రోహి అని అరిచాడు విష్ణు. ఇంతలో అక్కడికి వచ్చిన ప్రీతి, హాయ్ విష్ణు ఏం చేస్తున్నావు అని మెలికలు తిరుగుతూ అడిగింది. ఆహా హాయ్, ఇప్పటి వరకు ఏం చేయట్లేదు, ఇక మీద ఏం చేయాలో తెలియట్లేదు అని ఏడుపు ఫేస్ పెట్టాడు విష్ణు. యూ నాటి అని అతన్ని బుగ్గ మీద పొడిచి అతని చేతి వేళ్ళతో ఆడుకుంటూ, విష్ణు ఇవాళ మెహతా ఇండస్ట్రీస్ వాళ్ళ బిజినెస్ పార్టీ ఉంది, నువ్వు కూడా మాతో రావచ్చు కదా అని అంది. విష్ణు ఇబ్బందిగా తన చేతిని లాక్కుంటూ, నేను జస్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ని మాత్రమే, నాకు అలాంటి పార్టీస్కి వచ్చే రైట్ లేదు అని అన్నాడు. ప్రీతి బొంగమూతి పెట్టుకుంటూ, నీ స్పెషాలిటీ నీకు తెలియడం లేదు విష్ణు, అయినా ఇంత చదువుకొని అంత మ్యాన్లీగా ఉన్న నువ్వు ప్రణవ్ దగ్గర ఎందుకు సెక్యూరిటీగా చేస్తున్నావు అని గారాలు పోయింది. నాకు ఈ జాబ్ కంఫర్టబుల్గానే ఉంది ప్రీతి, అయినా నేను నీతో పాటు పార్టీకి వస్తే ప్రణవ్కి మన మీద అనుమానం వస్తుంది, ఇద్దరిని తప్పుగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంది అని నచ్చ చెప్పాడు విష్ణు. ఏం కాదు విష్ణు అని అతని మెడపై చేతులు దండల వేసి, అదంతా నేను చూసుకుంటాను కదా అని అంది ప్రీతి. అది కాదు ప్రీతి అని ఆమె చేతులు పట్టుకొని అంటూ విసుగ్గా పక్కకు చూసిన ప్రీతికి గేట్ దగ్గర నుంచి కన్నీళ్లతో చూస్తున్న అక్షయ కనిపించింది. అక్షయ అని షాకింగ్గా అనుకున్నాడు విష్ణు. విష్ణుతో ప్రీతి చాలా క్లోజ్గా మూవ్ అవ్వడం సేపటి నుండి గమనిస్తుంది అక్షయ. విష్ణు ప్రీతి లవ్లో ఉన్నారని అపార్థం చేసుకుంది. 2 ఏళ్ల తర్వాత విష్ణుని కలవడానికి వచ్చిన ఆమెకి ప్రీతి విష్ణులని అలా చూశాక ఆమె గుండె పగిలినంత పనయింది. ఏమీ మాట్లాడలేక తన చేతిలో ఉన్న రెడ్ రోజెస్ బొకేని అక్కడే పడేసి బయటకు పరుగు తీసింది. అక్షయ కళ్ళల్లో నీళ్లు చూసేసరికి విష్ణు మైండ్ చాలా డిస్టర్బ్ అయింది. కోపంగా ప్రీతిని వదిలించుకొని అక్షయతో మాట్లాడాలని పరిగెత్తాడు.